ఏ మూవీ చూసారు బ్రో? ఇప్పుడే మన రియల్ స్టార్ ఉపేంద్ర గారి మూవీ చూసేసి రావడం జరిగిందనమాట. సో అందరూ అంటూ ఉంటారు కదా, ఉపేంద్ర గారిని వచ్చేసి లైక్ రియల్ అర్జున్ రెడ్డి, ఆయనే ఒరిజినల్ రెడ్డి అర్జున్ రెడ్డి అని అంటూ ఉంటారు కదా. లైక్ ఎందుకంటే 25 years బ్యాకే మనం చూస్తాం ఆయన మూవీస్ అంతా. సరే ఇప్పుడు ఈ యువై మూవీ విషయానికి వచ్చేస్తే బ్రో, నేను హానెస్ట్గా చెప్తాను, నాకు కూడా ఉపేంద్ర గారు అంటే చాలా ఇష్టము. బట్ మూవీ అయితే నాకు యావరేజ్ అనిపించింది అంతే. సో అంత పెద్దగా నాకేం అనిపించలేదు అనమాట. అంటే మెసేజ్ అయితే బాగుంది, డెఫినెట్లీ చాలా మంచి మెసేజ్. సో ఏంటంటే మనం వచ్చేసి లైక్ మన జీవితాలు, మన కుటుంబ సభ్యుల జీవితాలు మనం పట్టించుకోకుండా, లైక్ మన రెస్పాన్సిబిలిటీస్, మన బాధ్యతలు మనం తీర్చకుండా, లైక్ ఈ పొలిటీషియన్స్ వెనకాల లేకపోతే సినిమా హీరోల వెనకాల మనం పరిగెత్తా వాళ్ళ జీవితమే మన జీవితం అనుకొని మీ జీవితాలు నాశనం చేసుకోవద్దండి. సో మీ మీద మీరు కాన్సన్ట్రేట్ చేయండి, లేకపోతే మీరు మిమ్మల్ని తొక్కేస్తూనే ఉంటారని చెప్పడం అనమాట. సో మెసేజ్ అయితే బాగుంది, కానీ లైక్ మనకు స్టార్టింగ్ అండ్ ఎండింగ్ బాగుంది. స్టార్టింగ్ 15 minutes, ఎండింగ్ 15 minutes బాగుంది. రిమైనింగ్ అంతా కూడా లైక్ ఉపేంద్ర గారి మార్క్ నాకు పెద్దగా అనిపించలేదు అనమాట. లైక్ ఉపేంద్ర కావచ్చు, ఓం కావచ్చు, ఇష్ కావచ్చు, సూపర్ కావచ్చు, ఆ తర్లేనన్ మగ, బుద్ధిమంత, ఇవన్నీ ఎలా ఉన్నాయో సో ఆ రేంజ్కి అయితే లేదు. సో స్టార్టింగ్ 15 minutes, లాస్ట్ 15 minutes పర్వాలేదు, బాగానే ఉందని నాకు అనిపించింది. ముందుకెళ్ళిపోయాడు, బట్ అక్కడే అయిపోయాడు, ఇంకా అక్కడి నుంచి అదే బ్రో, అంటే స్క్రీన్ ప్లే అయితే చాలా ఎంగేజింగ్గా చేసి ఉండొచ్చు. సో కాన్సెప్ట్ అయితే మనకు బాగానే ఉందన్నమాట. సో మంచి స్క్రీన్ ప్లే పెట్టి ఉండొచ్చు. సో ఇప్పుడు ఎలా అంటే ఆయన ఉపేంద్ర గారు మన ఇంటర్వ్యూలో చెప్పారు కదా, సో కల్కి మైథలాజికల్ కల్కి, ప్రభాస్ మీరు చూస్తారు, ఇది వచ్చి సైకలాజికల్ కల్కి అన్నారు కదా. సో డెఫినెట్లీ సైకలాజికల్ మూవీని నేను ఒప్పుకుంటాను. కాకపోతే స్క్రీన్ ప్లే బోర్ కొడుతుంది బ్రో, చాలా బోర్ కొడుతుంది. ఉంది బ్రో, అదేనమాట. సో చిన్న సినిమా అయినా కూడా అంత ఎంగేజింగ్గా లేదు. ఫస్ట్ 15 minutes పర్వాలేదు, ఒక ఎక్సైట్మెంట్ క్రియేట్ చేస్తాను, కానీ దాని తర్వాత నుంచి పెద్ద ఎక్సైట్మెంట్ అని నాకేం అనిపించలేదు. ఉపేంద్ర గారు యాక్టింగ్ సూపర్, ఆయన మనం చెప్పాల్సిన పనే లేదు. మన తెలుగు సినిమాలు ఎన్నో చూస్తాము, సన్ ఆఫ్ సత్యమూర్తి కావచ్చు, లేకపోతే ఆయన మూవీసే మనం చూస్తాము. సో అంతా బాగానే ఉందంటే మామూలుగా మనం ఏ సినిమా అయినా ఎంటర్టైన్మెంట్ కోసం మనం వస్తామన్నమాట. కానీ ఉపేంద్ర గారి మూవీస్ ఏంటంటే సో మనం మోటివేషన్ కోసం వస్తాం కదా, ఆ కైండ్ ఆఫ్ అంత మోటివేషన్ అనేది కాన్సెప్ట్ ప్రకారంగా ఓకే, కానీ సో దీంట్లో అయితే కొంచెం మిస్ అయింది. రేటింగ్ అనేది అంత ప్రాపర్గా నేను ఇవ్వలేను, బట్ అదే చెప్తున్నాను కదా, కాన్సెప్ట్ బాగుంది. స్క్రీన్ ప్లే డైరెక్షన్ హీ కుడ్ హావ్ మేడ్ ఇట్ లిటిల్ బెటర్. పర్లేదు అనిపించింది. యూఐ ఎలా ఉంది మూవీ? యూఐ ఎలా ఉందంటే మన మొత్తం అరుపులు గిలుపులు, థియేటర్లో మొత్తం గోలా 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 గోలా. ఉపేంద్ర గారి మార్క్ అవుపడుతున్నా మూవీలో? ఎందుకు అవ్వకూడదన్నా? దట్ ఈస్ ఉపేంద్ర అంటేనే ఒక బ్రాండ్. దట్ ఈస్ యూఐ బ్రాండ్. స్టోరీ ఎలా ఉంది? అందరు లాగ్ ఉంది, ఇట్లా స్లో ఉంది సినిమా అంటున్నారు. ఒకటి చెప్తాను, ఇది మన తెలుగు సినిమా అంటేనేమో మనకు ఎక్కుతుంది జల్దీ. ఇది కన్నడ సినిమా కాబట్టి మెల్ల ఎక్కుతుంది. కానీ స్టోరీ అక్కడ బ్లాక్ బస్టర్ కొట్టి అక్కడ బాగుంటేనే కథ ఇక్కడ ఇడుస్తారు. కానీ సినిమాలో స్టోరీ మాత్రం బాగుంది, కథ అర్థం చేసుకోవాలి. 10 years తర్వాత ఉపేంద్ర గారు డైరెక్షన్ చేసి అన్న 9 years తర్వాత మళ్ళీ కంబ్యాక్ అని చెప్పొచ్చు. అప్పుడెప్పుడో మేము చిన్నగా ఉన్నప్పుడు ఉపేంద్ర రా సినిమా ఇలాంటి సినిమాను చూసినాం, ఎంజాయ్ చేసినాం. మేము చిన్నగా ఉన్నప్పుడు వచ్చినవి మళ్ళీ తర్వాత 9 years కంబ్యాక్ అంటే మళ్ళీ ఇప్పుడు వచ్చినట్టు మనము చాలా ఎంజాయ్ చేసినాం. మూవీలో అసలు మెసేజ్ బాగుంది. మెసేజ్ గురించి అంటే నేను ఎప్పుడు ఉపేంద్ర మెసేజ్ ఇస్తానంటే అదే అంటున్నాను. ఆయన ఎప్పుడు ఎట్లా మెసేజ్ ఇస్తాడంటే ఉన్నోనికి తీసుకుపోయి లేని పెట్టడం అనేది అది చాలా గొప్పతనం. అంటే ఉన్నోని కంటే పోయి దూసుకోపోవడం కాదు, మనల్ని కూడా పైకి రావాలి, లేనోడు కూడా పైకి రావాలి, వాళ్ళు కూడా ఎట్లా పైకి వస్తారు అన్నట్టు మెసేజ్ ఇస్తాడు ఆయన. 2040 జరుగుతున్నట్టు చూపించారు మూవీలో. ఎలా ఉంది అదంతా? అంటే అదంతా ప్లేస్లు చూపించడమేనా, ఆ జనాల్ని చూపించడమేనా? అదే అంటున్నా, ముందుగా ఆయనకి యాక్సెప్ట్ చెప్పాలి. అలాంటి కథ, అలాంటి స్టోరీ అంటే చూపించడం కానీ, ఆ విధానం కానీ, అంత గెటప్స్ కానీ, మళ్ళీ మనకు ఒక కబ్జా అంటే మన కేజీఎఫ్ గుర్తొస్తుంది. కేజీఎఫ్ అంటే దానికంటే బాగుంది. ఇప్పుడు ఏ సినిమా ఇప్పుడు అప్పుడు ఉపేంద్ర గారి సినిమాలు అట్లా అందరికి ఒక యూత్కి ఒకటి ఒక కల్ట్ మూవీస్ అవన్నీ. అంటే ఇప్పుడు ఉపేంద్ర సినిమా వచ్చింది, ముగ్గురిని లవ్ చేస్తాడు. ముగ్గురిని లవ్ ఎందుకు చేస్తాడు? ఒక ఆమెని ప్రేమిస్తాడు, ఒక ఆమెని పెళ్లి చేసుకుంటాడు, ఒక ఆమె అట్లా ఉండమని అంటే అట్లుంటుంది. అంటే ఆయన చెప్పిన దాంట్లో పాయింట్ ఉంటుంది కంపల్సరీ, కానీ అర్థం కాదు. అంటే తప్పు విషయం కాదు, ప్రేమిస్తాడు అంటే నేను మనసుతో ప్రేమిస్తున్నా, నేను ఇష్టపడతా అంటాడు. లవ్ అంటే నేను పెళ్లి చేసుకుని లవ్ చేస్తాడు. ఇంకోటి ఏంటంటే నేను దూరంగా పెళ్ళి అంటే ఇట్లా 3 తీర్లు చేస్తాడు. అంటే ఒక్కొక్క పాయింట్ కరెక్ట్ పాయింట్లే, కానీ అర్థం చేసుకోవాలి అంతే. అది ఓకే. ఇప్పుడు పుష్ప సినిమాని ఆపగలుగుతుంది? పుష్ప బ్లాక్ బస్టర్. పుష్పకి దానికి సంబంధం లేనా? అది బ్లాక్ బస్టర్ మూవీ. ఎందుకంటే మన తెలుగు సినిమా, అది మనం ప్రౌడ్గా చెప్పుకోవాలి. మన తెలుగు సినిమా ఏది హిట్ అయినా మనం ప్రౌడ్గా చెప్పుకోవాలి. దానికి సంబంధం లేదు, అది బ్లాక్ బస్టర్ మూవీ. ఇప్పుడున్న జనరేషన్లో ఉపేంద్ర గారు వచ్చిందంటే గ్రేట్ అనుకోవాలి. మనం వచ్చిన హీరోకి మనం సపోర్ట్ చేయాలి. ఇప్పుడు ఏ హీరో అయినా పర్వాలే, మన తమిళ అయినా కన్నడ అయినా అందరు హీరోలు కష్టపడతారు కాబట్టి అందరికీ మనం సపోర్ట్ చేయాలి. అంతేగాని మన హీరోలను తర్వాత వీళ్ళే తక్కువ అని అనొద్దు. ప్రతి హీరోకి మనం సపోర్ట్ చేస్తేనే సినిమా థియేటర్లో కానీ పబ్లిక్ అందరూ వచ్చి చూస్తారు, ఎంజాయ్ చేస్తారు. మూవీ రేటింగ్ 5కి 3 అండి, 5కి 4 ఇస్తాండి. ఎలా చెప్పాలండి అన్న,
రీసెంట్గా వచ్చిన అన్ని ఫస్ట్ పార్ట్లతో సెకండ్ పార్ట్ అట్లా వస్తున్నాయి కదా, వాటితో పోలిస్తే కొంచెం చాలా బెటర్ అనిపించింది సినిమా. నేను దీంట్లో బాగా అబ్జర్వ్ చేసింది ఏంటంటే విజయ్ సేతుపతి ఆయన యాక్టింగ్ ఏదైతే ఉందో చాలా అంటే చాలా న్యాచురల్గా చేశారు. అసలు చచ్చిపోయి పడిపోయినప్పుడు కూడా ఎంత రియల్గా ఉన్నారంటే ఎక్కడ ఇది యాక్టింగ్ అనే ఫీల్ ఎక్కడా రాలేదు. కొన్ని సీన్లు ఎమోషనల్ సీన్స్ కానీ వాళ్ళు చెప్పే వాయిస్ ఓవర్స్ కానీ మనుషుల్ని చాలా ఇన్స్పైర్ చేస్తాయి. ఈ సినిమాలో నాకు అనిపించింది ఏంటంటే వెట్రిమారన్ కాదు, ఇది రైటింగ్ స్టైల్ చాలా యూనిక్గా ఉంటుంది. నాకు అది బాగా అనిపించింది. కానీ బ్యాక్గ్రౌండ్ స్కోర్ మీద కాన్సన్ట్రేట్ చేసింటే ఇంకా బాగుండేది. జస్ట్ ఓన్లీ ఓల్డ్ కాకపోయినా ఎక్కువ లేదు, ఎక్కడ ఎఫెక్టివ్ ఎక్కువ లేదు. ఫస్ట్ పార్ట్కి ఉన్న దానికన్నా చాలా తక్కువ ఉంది అనే ఫీలింగ్ వచ్చింది. ఇంకొకటి సీన్లు ఫస్ట్ పార్ట్లో ఎలా అయితే చూడాలి అని క్రియేట్ చేశారో ఈ పార్ట్ అది అంత లేదు, కొంచెం చాలా నార్మల్గా వెళ్ళిపోయింది. ఏదో ఒక రియల్ స్టోరీని ఎక్స్ప్లెయిన్ చేసినట్టు అలా సరదాగా వెళ్ళిపోయింది. కానీ సినిమా చూస్తే మాత్రం చాలా ఇంట్రెస్టింగ్గా చూడొచ్చు. ఇంకొకటి ఇన్స్పైర్ అవ్వచ్చు, చాలా విషయాలు దాంట్లో చెప్పారు. సో థియేటర్కి రండి, ఎంజాయ్ చేయండి.